కావ్య ఈ జంట గోరింటాకు సీరియల్తో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నారనే చెప్పాలి. అయితే వీరిద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ కాస్త పెళ్లి వరకు వచ్చింది. అయితే త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా అంతా ఒకటే రచ్చ. దాని తర్వాత వీరిద్దరి జీవితంలో అల్లకల్లోలం సృష్టించిందనే చెప్పాలి. అయితే అనుకునే కారణాల వల్ల ఇద్దరు కూడా విడిపోవడం జరిగింది. అయితే ఇద్దరు విడిపోయాక ఎవరి జీవితాన్ని వాళ్ళు బిజీగా ఉంటూ మూడు నాళ్ళ ముచ్చటగా మారిపోయింది వీళ్ళ జీవితం. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక నిఖిల్ కూడా కావ్యని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. దాని తర్వాత కావ్య కూడా నిఖిల్ని పట్టించుకోలేదు. ఇద్దరు కూడా ఒకే షోలో ఎంట్రీ ఇచ్చిన ఒకరిని ఒకరు చూసి చూడనట్టే ఉండిపోయారు. అయితే ఒకరికి ఒకరు పరిచయం లేనట్టే ఉన్నారు. కానీ ఎవరికి ఎవరు ఏమీ కారు అన్నట్టే. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోనే కాక ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినా నిఖిల్ కావ్య కలవాలి అంటూ ఉన్నారు. అయితే వీరిద్దరూ కలవడం పక్కన పెడితే వీరిద్దరూ అయితే ఇప్పుడు కోపంగానే ఉన్నారని చెప్పాలి. అయితే వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవల్లో చాలామంది అభిమానులు కూడా ఇవన్నీ పక్కన పెట్టేసి మీరిద్దరూ ఒకటయ్యి పెళ్లి చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. అయితే చాలా రోజుల తర్వాత నిఖిల్ కావ్యను కలవాలని, తనతో మనసు విప్పి మాట్లాడాలని తన దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా గుండెలకు హత్తుకున్నారు. నువ్వు లేని జీవితం